వీళ్ళు ఓ డిప్యూటీ సీఎం పెట్టారు. అక్కడ వాళ్ళు ఇది మాత్రం ఫార్ములా మిస్ అయింది ఎక్కడంటే ప్రతి దాంట్లో బీసీ అన్నటువంటిది మిస్ అయ్యారు. రెండవది వాళ్ళు స్థానిక సంస్థల్ని ఎన్నికలు ఫేస్ చేయాల. తెలుగుదేశం 2014 తర్వాత 18లో జరగాలి ఎన్నికలు, మున్సిపాలిటీలు కార్పొరేషన్స్ అయ్యి పెట్టలేదు కదా ఎన్నికలు. అది ఒక రకంగా జగన్కి అయాచేత అదృష్టమైంది. జగన్ ఎన్నికలు రాగానే ఎన్నికలు రావడం, సరే కరోనా వచ్చినా కూడా మధ్యలో ఎన్నికలు పెడతారు, స్వీప్ అవ్వడం. అందులో 75లో ఒకటే కదా, 2 కదా గెలిచింది తెలుగుదేశం పార్టీ. 73లో దాదాపుగా 40-50 బీసీలకే ఇచ్చాడు అతను. మున్సిపాలిటీ కార్పొరేషన్లు బీసీలకే ఇచ్చాడు, దాదాపు 7-8 దాకా. జిల్లా పరిషత్తులు హైయెస్ట్ బీసీలకే ఇచ్చాడు. ప్రతి దాంట్లో అబౌవ్ 50% బీసీలకి అన్నాడు. తద్వారా అలాగే డిప్యూటీ మేయర్ అయినా, ఒకవేళ మేయర్ ఇవ్వలేకపోతే డిప్యూటీ మేయర్, ఇట్లాగా ప్రతి దాంట్లో కూడా ఇతను టాప్ 5 క్యాస్ట్లు కంపల్సరీగా ఉండేలా చూసుకున్నాడు. ఒక నియోజకవర్గంలో టాప్ 5, ఆ తర్వాత ఇంకొక 5, టాప్ 10 క్యాస్ట్లని ఏదో ఒక పదవి కట్టబెట్టాడు. ఏదో ఒక పదవి ఖచ్చితంగా. ఫర్ ఎగ్జాంపుల్ బెజవాడలో ఉన్నది 3 అసెంబ్లీ నియోజకవర్గాల పరిధి. దాంట్లో ఎప్పుడూ రానటువంటిది నగరాల అమ్మాయికి తీసుకొచ్చి మేయర్ ఇచ్చాడు, రెడ్డి అమ్మాయికి తీసుకొచ్చి డిప్యూటీ మేయర్ ఇచ్చాడు, కాపులకి ఇంకొక డిప్యూటీ మేయర్ ఇచ్చుకొచ్చాడు. ఇట్లాగే అంటే బీసీకి తీసుకొచ్చి ఇది ఇచ్చినట్టు. అట్లాగే దుర్గగుడి ట్రస్ట్ బోర్డు బీసీకి ఇచ్చాడు, ఇది నగరాలకు ఇచ్చాడు. ఇట్లాగా మ్యాక్సిమం. ఇంకోటి ఏంటి,